అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? తిడుతున్నారు తిడుతున్నారు కొట్టేటట్టుకున్నారు పబ్లిక్. నేను ఇప్పుడు నేను కాన్స్టిట్యున్సీలో ఉన్నా, మరి ఎమ్మెల్యే గారు మరి కాన్స్టిట్యున్సీ పోయి కానీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా ఏం కాలే, అప్పుడు కూడా ఏం కాలే, ఇప్పుడు కూడా ఏం కాలే. ఒక అడుగు ముందుకేసి చేస్తుంటే కూడా ప్రజలకు ఎందుకు అంత ఆక్రోశం? నేను మాట చెప్తా వినండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏం కాలే. వాళ్ళు కూడా రేషన్ కార్డులు ఇలే, వాళ్ళు కూడా రుణమాఫీ చేయలే, వాళ్ళు కూడా పింఛన్లకు టైంకి ఇస్తా అని చెప్పేసి టైంకి వెళ్ళే, కనీసం జీతాలు కూడా టైంకి వెళ్ళే, సర్పంచ్లకు బిల్లులు కూడా కరెక్ట్ టైంకి వెళ్ళే. సర్పంచ్ వాళ్ళ పని కూడా అదే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు అన్నారు, ఏం మార్పు రాలే. ఆ వస్తున్న కొంచెం రైతు భరోసా కూడా ఇప్పుడు అది కూడా వస్తలేదు. ఇది మార్పు జరిగింది అంతే. ఇక మిగతా ఏం కాలే. రైతు రుణమాఫీ అన్నారు. ఒకసారి ఏదైనా ఒక గ్రామం పోయి ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేసుకోమని చెప్పండి. ఎమ్మెల్యే గారు ఉన్నట్టున్నారు, ఎమ్మెల్యే గారు వాళ్ళ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామానికి పోండి, ఏదైనా ఒక గ్రామానికి పోయి ఒకసారి చెక్ చేసుకోండి ఎంతమందికి రుణమాఫీ అయిందో. మీరు రుణమాఫీ అందరికీ చేస్తున్నారు, ఎంతమందికి చేస్తారు అది ఒకసారి చెక్ చేసుకోండి. మీ బస్సు కావచ్చు, అదేంటది విద్యుత్ సంబంధించిన అది కావచ్చు, సబ్సిడీ కావచ్చు, ఇంకోటి ఏ పథకం కూడా సక్సెస్ కాలే. మీ అన్ని కూడా ఫెయిల్యూర్ పథకాలు. స్టార్ట్ అయిన పథకాలన్నీ కూడా ఫెయిల్యూర్ పథకాలు. కొన్ని గ్యారంటీలు అయితే అసలు స్టార్ట్ కూడా కాలే. మీకు గ్రామ సభల్లో ప్రజలు డైరెక్ట్ మీ మొహం మీదే చెప్తున్నారు, మీ మొహం మీదే తిడుతున్నారు, తిట్టుకుంటేనే పోతున్నారు. గతంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు గ్రామ సభలో తిరగబడండి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు కూడా వాళ్ళకి ఎట్లాగో సిగ్గు లేదు, బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లాగో సిగ్గు లేదు. వాళ్ళు ఏం చేసిరండి, వాళ్ళు ఏమన్నా చక్కగా చేసిరా? అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా మనము. అప్పుడు దళిత బంధుకు సంబంధించింది కావచ్చు, బీసీ బంధుకు సంబంధించింది కావచ్చు, గొర్రెల స్కీమ్ కావచ్చు, లేకపోతే మిగతా రెగ్యులర్ గా ఉండాల్సినటువంటి ఇవన్నీ కావచ్చు. దేంట్లో అన్నా ఒక్కడన్నా చక్కగా చేసిరా? ఒక్కడన్నా పూర్తిగా 100% పూర్తిగా చేసిరా? మీకు దళిత బంధులో 3 లక్షలు 4 లక్షలు కమిషన్ తీసుకున్నారు. బీసీ బంధు వీరికి అది కూడా ఎలక్షన్ ముంగట, బీసీ బంధు కూడా ఎలక్షన్ ముంగట ఊరికొక్కరికి ఇచ్చారు, ఊరికొక్కరికి అంతే, ఊరికొక్కరికి ఇచ్చారు. దాని తర్వాత ఇచ్చి ఏం చేశారు వెంటనే ఇక అదేదో దశోత్సవాల ఏదో దశవార్షికోత్సవాలు ఏదో చేసుకున్నారు. అది 9 దశాబ్ది ఉత్సవాలు 9 సంవత్సరాలకే దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నారు. వాళ్ళకైతే ఎట్లాగో సిగ్గులేదు. పోనీ వీళ్ళు వచ్చి వీళ్ళు ఏమన్నా చేస్తారు, వీళ్ళకి అసలు సిగ్గలేదు. వీళ్ళకి ఎట్లా డైరెక్ట్ గా రేపు 15,000 తీసుకోవాలి ఈ ముఖ్యమంత్రి రవి గారు. ఒక్క సంవత్సరానికి మీరు కామెంట్ చేసే స్థాయికి తీసుకెళ్లొద్దు ప్రభుత్వాన్ని దయచేసి. సంవత్సర కాలంలోనే మేము చేసిన పనులు చాలా ఉన్నాయి. రవికుమార్ గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? రవికుమార్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. రవికుమార్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడరా? రవికుమార్ గారు రవికుమార్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడరా? రవికుమార్ గారు, ఈరోజు నేను 3 ఊర్లు గ్రామ సభలు తిరిగిన, ప్రజలతో మాట్లాడినా. 3 ఊర్ల గ్రామ సభలో నేను తిరిగి ప్రజలతో మాట్లాడి తిడుతున్నారు. ఒక రకంగా నాకు సంతోషంగా అనిపించింది. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్కడు కూడా ముందుకు వస్తలేడు. సర్పంచ్ కాదు కదా, కనీసం వార్డు ముందుకు వస్తలేడు. మాకు సంతోషమే, మాకేం ఇబ్బంది లేదు, మాకు సంతోషం. ఒక రకంగా మాకు సంతోషం. మాకు ఎట్లా అంటే మాకు లైన్ క్లియర్ అవుతుంది, మా కార్యకర్తలు నాయకులు అవుతారు, వాళ్ళు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. మీ వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్పుడు నేను చెప్తున్నా, వార్డు మెంబర్ నిలబెట్టుకోవడానికి కూడా మీరు నాయకులు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు మీ గ్రామాల్లో. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించకపోతే ఇంకా మంచిది, మాకు గమనించకపోతే ఇంకా మంచిది. ఇప్పుడు మాకేం కావాలండి, మేము వచ్చిన తర్వాత చేస్తాము. వాళ్ళు ఎట్లాగో చేయరు. బీఆర్ఎస్ పైన ఎట్లాగో నమ్మకం పోయింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో చేయదు. ఇప్పటికే December 28 రామచంద్ర నాగర్. హలో, ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎమ్మెల్యే గారికి మిత్రమా ఒకటే, సంవత్సర కాలంలోనే మేము అన్ని చేసే కార్యక్రమాలు ముందు తీసుకెళ్లడానికి ప్రయత్నాల్లో మేము విజయవంతంగా ముందుకు పోతున్నాం. మీరు కూడా మీరు వినటోడు ఉన్నాడు కదా అని చెప్పేసి చెప్పుకుంటూ పోతే కుదరదు. ఇప్పుడు హామీలు మేము అనౌన్స్ చేయలే, లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ నడుస్తా ఉంది. లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి ఇప్పటికీ. చాలా మంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళని కూడా మళ్ళీ చేసుకున్న ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ఒక నిమిషం, మీరు కొత్త కార్డు ఇస్తున్నా చెప్పేసి అప్లికేషన్ తీసుకుంటున్నారా, లేకపోతే కొత్తగా కుటుంబ సభ్యులు యాడ్ చేయడానికి అప్లికేషన్ తీసుకుంటున్నారా? తీసుకుంటారండి.
రండి, మీరు ఒకసారి కార్యక్రమం గ్రామ సభకు ఉంటుంది. రండి, గ్రామ సభకు రండి. నా దగ్గర ఒక 100 అప్లికేషన్ నేను కూడా ఈ రోజు మొత్తం గ్రామ సభలు తిరిగే ఎక్కడ వస్తున్నాను ఉన్నారు సార్? ఏడ తీసుకుంటున్నారు సార్? Right. మీ యాప్ లో కేవలము కుటుంబ సభ్యుల్ని యాడ్ చేయడానికి మాత్రమే అక్కడ మీరు అనుమతిస్తున్నారు కదా, ఎక్కడ తీసుకుంటున్నారు? అవన్నీ మీరు ప్రజాపాలనలో ఇచ్చారని చెప్తున్నారు కదా, ఇప్పుడు- ప్రజాపాలన దరఖాస్తు ఉన్నాయని చెప్తున్నారు కదా. ప్రజాపాలన లేదు. దరఖాస్తులు తీసుకున్నారా మీ సచివాలయం దగ్గర? మీ Right. క్యాంప్ ఆఫీస్ ప్రజాపాలన Right. దరఖాస్తులు తీసుకున్న వాళ్ళని కూడా మీరు ఇంతవరకు ఎందుకు మీరు లిస్టు వేయట్లేదు? దాంట్లో స్క్రూటినీ చేసి లిస్టు వేయొచ్చు కదా. ఆ స్క్రూటినీ చేసి లిస్ట్ ఎందుకు వేయట్లేదు? ఆ ఫారాలన్నీ ఎక్కడ పోయినాయి? ఏ పల్లీల పట్లాలు కొట్టిరా, లేకపోతే ఇంకేమైనా పొట్లాలు కట్టి దేనికైనా తుడుచుకున్నారా? నాకు అర్థమైతలేదు. ఆ ఫారాలు ఎక్కడ పోయినాయి? ఆ ఫారాలన్నీ పెట్టండి ముందు, వాటిని స్క్రూటినీ చేసి లిస్ట్ ఇప్పుడు పెట్టండి. మీరు వింటే చెప్తా ఒక్క నిమిషం. మేము మొత్తం దగ్గర నుంచి చూసి ప్రజాపాలన- మీ దగ్గరకు వస్తాను. రైట్ రైట్ ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లకు అదనంగానే కులగణంలో రాని